కూడా వస్తుంది, మన టీచర్స్ కూడా వస్తుంది, మన ప్రిన్సిపల్కి మన హెడ్ మాస్టర్ గారు కూడా మోటివేషన్ వస్తుంది. మెసేజ్ టు టీచర్స్, మీరు కూడా మేనేజ్మెంట్ కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. అందరూ టీచర్స్ కంప్లైంట్ ఇస్తారు, పేరెంట్స్ మన స్కూల్కి రావట్లేదు, పేరెంట్ టీచర్ మీటింగ్లో అటెండెన్స్ తక్కువ ఉంది, చాలా మంది పేరెంట్స్ పనికి పోతూ ఉన్నారు. కానీ టీచర్స్ కూడా కొద్దిగా సెన్సిటివ్గా ఉండాలి. ఏమైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత పేరెంట్స్ కూడా తెలుస్తుంది దట్ ఓకే మీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత పని అయింది, పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు మీకు ఇంకా మోటివేట్గా ఇంకా గొప్పగా చెప్తారు. అని మీ సైడ్ నుంచి అదే జీరో రెస్పాన్స్, జస్ట్ చెప్పిన తర్వాత ఓకే జస్ట్ 2 minutes కూర్చొని ఓకే తర్వాత చూస్తాం, ఈ రకంగా యాటిట్యూడ్ చూపిస్తే నెక్స్ట్ టైం పేరెంట్స్ కూడా కొద్దిగానే ఎందుకు చెప్పాలి, వాళ్ళు పని ఏం చేయరు కానీ ఎందుకు చెప్పాలి, అట్లాంటి మాట వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి దృష్టిలో వస్తాయి. సో ఇక్కడ వచ్చారు, అందరికీ థ్యాంక్స్. ఈ రోజు కూడా కొంతమంది రాలేదు కానీ ఎవరెవరు వచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఇది మీ పిల్లల భవిష్యత్ కోసం, ఇది మన స్కూల్ కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసం ఇంకా మంచిది. నెక్స్ట్ టైం కూడా ఈ రోజు కల్చర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం కూడా ప్రతి మంత్ ప్రతి వార్ మీ టైం ప్రకారంగా మీ జాబ్ ప్రకారంగా మీరు రావాలి, ఇక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా స్కూల్ టీచర్స్తో ఖచ్చితంగా మాట్లాడాలి. కొంతమంది గర్ల్స్కి ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది టీచర్స్ సరిగా బిహేవ్ చేయలేకపోతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మీరు డిస్కస్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా లేడీస్ చాలా మంది వచ్చారు కానీ జెంట్స్ చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఇది కూడా ఫాదర్ కూడా ఈక్వల్ పార్టిసిపేట్ కాబట్టి వాళ్ళు కూడా రావాలి. లేడీస్ 60-70%, 80% లేడీస్ మాత్రమే ఉన్నారు, జెంట్స్ తక్కువ మంది కనపడుతున్నారు. ఓకే సరే, మేనేజ్మెంట్ కూడా మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా రెస్పాన్స్ పెంచాలి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీరు వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు రారు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఎమ్మెల్యే గారు మీకు కూడా థ్యాంక్ యూ. మీరు గడపండి, ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ గడపడం ప్రయత్నం చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే అలసిపోయామని టీవీ దగ్గర కూర్చోవడమో, లేకపోతే ఇంకెవరితో మాట్లాడుకోవడమో, లేదా అనవసర విషయాలపై పత్రిక చేసుకోవడమో, అలాగే పక్క వాళ్ళు పైకి విషయాలు ఎక్కువ మాట్లాడుతూ చేస్తూ ఉంటారండి. దయచేసి ఆ సమయాన్ని పిల్లలకి కేటాయించండి. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య సంబంధము దూరం అనేది పెరుగుతోంది. ఇప్పుడు ఆ సంబంధం తగ్గుతోంది, దూరం పెరుగుతోంది. పిల్లలు ప్రేమ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారండి. ప్రేమ కావాలి ఆ వయసులో, మీరు ఇవ్వలేని పక్షంలో ఇంకొక వెళ్తారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీ అందరితో చాలా మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, చాలా మంది మహిళలు ఆడపిల్లకి ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ప్రతి దశలో కూడా వాళ్ళకి ఎన్నో రకమైన సమస్యలు వస్తుంటాయి. వాళ్ళ శారీరక మార్పులు వచ్చినప్పుడు మీరు తల్లిదండ్రులుగా మీకు గురువుగా చెప్పాలి వాళ్ళకి ఇది సహజము అని. వాళ్ళలోని ప్రతి క్షణము కూడా మీరు ధైర్యం చెప్తూ ఉండాలి. ఈ దశమే దాటుకుని వచ్చాము, ఇది బాగుంటుంది. మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒక స్నేహితుల్లాగా నిజమైన మార్గదర్శులుగా ఉంటారో, మీరే వాళ్ళకి గురువుగా ఉంటారు, మీరే వాళ్ళకి స్నేహితులే ఉంటారు. మొట్టమొదటి ఏ సమస్య వచ్చినా నా తల్లి తండ్రి నాకు ఉన్నారని ఒక భరోసా ఉంటుంది. దయచేసి పేరెంట్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి పగులు ఆడుకోవద్దు. మీరు చులకనవుతారు, చులకనవడే కాకుండా మీ మాటకి మీ యొక్క ప్రవర్తనకి విలువ ఉండదు. దయచేసి పిల్లలు ఉన్నట్లయితే ఎవరో తగ్గిపోండి. ఇక అహంకారానికి ఆహారికి సమయం ఉండదు. పిల్లల భవిష్యత్తు నిజంగా కావాలనుకున్న తల్లిదండ్రులు ఎక్కువ త్యాగాలు చేస్తారు. ఆ త్యాగాలు ఎలాంటివంటే మీరు చేసినట్టుగా కష్టపడడం ఒకటే కాదు, మానసికంగా శారీరకంగా పిల్లలకి ఏ అవసరమో అలాంటి రకాల సౌకర్యాలు ఇంట్లో కూడా తగ్గించాలి. అక్కడ చదువుకునే అవకాశం ఇవ్వాలి. ఏమైనంత వరకు కూడా పిల్లలకి ట్రస్ట్ ఉండాలి. మీరు పిల్లలు నమ్మాలి. పిల్లలు మీరు నమ్మితేనే వాళ్ళు మీకు నమ్ముకుంటారు. దృశ్యంలో ఒక పాపకి ఒక కాలేజీలో జరిగిన ఒక సంఘటన తన తల్లికి చెప్తుంది, స్నేహితులు చెప్పదది. తల్లి కూడా తన యొక్క అన్నతమ్ముడితో, లేకపోతే తన అక్క చెల్లెలతో, లేదా వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పదు, తన భర్తకి చెప్తుంది, నా కూతురికి సమస్య వచ్చిందని. అంత నమ్మకం కలిగించిందంటే చాలా మంది ఈ విషయంలో డిబేట్ అయితే ఏమన్నా తెలుసా, ఆడపిల్లల్ని చదివించకూడదు, ఒక చదివించినా సరే అంత హైయర్ ఎడ్యుకేషన్ పంపించకూడదు, పంపించినా సరే ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి పర్యాటక ప్రదేశాలు వాటికి వెళ్ళించకూడదు.
వెళ్ళినప్పటికీ కూడా సెల్ ఫోన్ లో కూడా ఇవ్వకూడదు. అసలు ఆడపిల్లకి అంత చదువు ఎందుకండి, వంట వర్క్ చేసుకుంటే చాలు కదా అని ఒక రకమైన డిబేట్ అవుతుంది సమయంలో ఒక తల్లి లేచింది. ఒక రెండేసి ఏమన్నదంటే, మీరు ఎంతమంది తల్లిదండ్రులు మీ ఆడపిల్లలతో మనస వాచ కర్మ మనస్ఫూర్తిగా మనసు విప్పి నేను ఈ సమస్య ఎదుర్కొన్నాను, ఆ సమస్య ఎదుర్కోకు. నేను చిన్నప్పుడు కూడా నీలాగే నేను ఒక షేమ్ అయ్యాను, నా భార్యకో లేదా నా దీనికో. నన్ను కూడా ఎక్కువ ప్రపోజ్ చేశారు రకరకాల పరిస్థితుల్లో. అవన్నీ ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిల్చున్నాను అనే ధైర్యం ఎంతమంది మీరు ఇచ్చారు. ఎంతమంది తన పిల్ల తనకి జరుగుతున్న సమస్యలు చెప్పడానికి అవకాశం ఎంతవరకు ఇచ్చారు ఎవరికి, కానీ ఒక్క తల్లి కూడా జవాబు చెప్పలేకపోయింది. ఎందుకంటే మారుతున్న ఆధునిక మెకానికల్ ఈ లైఫ్ లోని పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది. పూర్వం అయితే ప్రధాన చిన్నాన్న మావయ్యలు చెప్పేవారు, అమ్మ నువ్వు చదువుకుంటున్నావా, ఏం చేస్తున్నావు. ఇప్పుడు అడగడం మానేశారు. అసలు తల్లిదండ్రులు దోకెత్తి అయితే అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళు ఉన్న రిలేషన్స్ ఫోన్స్ అన్ని మారిపోయాయి. ఎంత చదువుకున్నా నీ పిల్లలు ఇప్పుడు సొంత అక్క చెల్లెలు కూడా అక్క పిల్ల బాగా చదివినాలి, అన్నదమ్ముల పిల్లలు బాగా చదివినాలి, మాట్లాడడం మానేస్తే రోజు వచ్చాయి. అలాంటి సందర్భంలో ఇటువంటి ప్రయాణాలు మనం ఉన్నప్పుడు మీరు మీ పిల్లలకి మీరే తెచ్చి అవ్వాలి. కాబట్టి ఆ పిల్ల ఏం చేస్తారంటే తల్లికి ఎప్పుడైతే చెప్తుందో వెంటనే తండ్రికి ఎప్పుడు చెప్తుందో ఆ సమస్య తల్లిదండ్రులు తమ సమస్యగా మార్చుకుని ఆ పిల్లకి సేవ్ చేస్తారు జీవితంలో. అలాగా ఒక ప్రతి ఆడపిల్లకి కూడా మీరు దగ్గర కూర్చోబెట్టుకుని ఏ ప్రాబ్లం వచ్చినా ఏ రకమైన అవసరం, ఎందుకంటే మహిళలపై అనేక లైంగిక దాడులు జరుగుతూ ఉంటాయి. రకరకాలైన షేప్ అవన్నీ మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.